ధనంజయ నాడి అని ఒకటి ఉంటుందండి. ఓకే. స్టిల్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఇన్ ద యూనివర్స్. ఇట్ ఈస్ అ కనెక్టివిటీ. ఎందుకంటే ఒక గార్లెండ్కి పువ్వులు ఎలా అయితే గుచ్చుతామో దారం కనిపించదో అలా అంతర్లీనంగా ఈ నాడి ప్రతి వాళ్ళని, ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, కొంతమంది చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంది, అవును. కొంతమందిని చూడగానే ఎంతకాలమైనా అది మనం అడ్జస్ట్ అవ్వలేం అవును. కదండి. అవును. ఇలాంటి వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ తోటి కనెక్ట్ అయి ఉండే కొన్ని, అంటే ఒకలాంటి ముద్ర చర్య ద్వారా ఈ నాడి గురించి కనుక తెలుసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ అంతా మీ కళ్ళ ముందు సాకారంగా కనిపిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ విద్య తాలూకు శోధన సాధన ఉండాలి. ఉండి చేసేవారితో పాటు చూసేవారికి దాన్ని కూడా అట్లీస్ట్ చేస్తున్న వాళ్ళకి అది అది అనుభవంలోకి రావాలి. అనుభవంలో రావాలి, విశ్వాసం. విశ్వాసం కదండి, ప్రూఫ్ కదా, బ్లంట్ గా. అవును. ఎందుకంటే ఇప్పుడు మనకి అది ఎదుర్కొంటే దాన్ని ప్రాక్టికల్ గా చేస్తున్నాం కదా. అవును. ఇప్పుడు నాకు కొత్తలో ఇలానే అనిపించేదండి, ఎందుకంటే నేను కొంచెం రాడికల్ టైప్ పర్సనాలిటీ. ఏది వద్దంటానో చేయాలనే ఉద్దేశం చాలా ఉండేది, నాకు ఇవి నచ్చేవి కావు. సో అమ్మమ్మ ఎలా అంటే నువ్వు కూర్చోవాలంటే ఎందుకు నువ్వు కూర్చొని నీకు అంత నిలకడలేదు ఏంటి అనేవాళ్ళు. ఆ ట్రైనింగ్లో ఒక పాట ఏంటంటే, నా వాదన ఎంతసేపు దీంట్లో రాసిన తప్పు అని ప్రూవ్ చేయడం. అంటే అప్పుడు ఉండే ఆవేశానికి శతవిధాల ప్రయత్నించాను. ఆ శ్లోకానికి ఎదురుకుండా కూర్చోపెట్టిన కేసుకి కరెక్ట్గా లింక్ అయిపోయేది.